క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. ఉగ్రవాదుల ఏరివేత షురు అయింది. పాకిస్తాన్ కి కౌంట్ డౌన్ మొదలైంది. ఉగ్రమూకలపై భారత భద్రతా దళాలు ఉగ్ర రూపం దాల్చాయి. పాకిస్తాన్ ని భారత్ అష్ట దిగ్బంధం చేస్తోంది. త్రివిధ దళాలు పక్కా వ్యూహంతో కలిసి పనిచేస్తున్నాయి. పక్కా స్కెచ్ వేసి ఉగ్రవాద శిబిరాలపై భారత్ బలగాలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. సైన్యం, వైమానిక దళం, నావికా దళం బార్డర్ తో పాటు వ్యూహాత్మక ప్రాంతాల్లో తమ సన్నద్ధతను మరింత బలోపేతం చేశాయి. భారత్ యాక్షన్ లోకి దిగటంతో పాకిస్తాన్ సైన్యం భయాందోళనకు గురవుతోంది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిం మునీర్ కుటుంబంతో సహా చాలా మంది ఆర్మీ అధికారులు తమ కుటుంబాలను సేఫ్ ప్లేస్ కి పంపిస్తున్నారు. మీడియా వర్గాల సమాచారం ప్రకారం పాక్ ఆర్మీ అధికారులు తమ కుటుంబాలను ప్రైవేట్ విమానాల ద్వారా బ్రిటన్, అమెరికాలకు పంపినట్టు తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాక్ సరిహద్దులలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. నియంత్రణ రేఖ వెంట మరోసారి కాల్పుల కలకలం రేగింది. రెచ్చగొట్టే ధోరణితో పాక్ ఆర్మీ కాల్పులకు తెగపడింది. వెంటనే భారత సైన్యం అప్రమత్తమై ప్రతిదాడులు జరిపింది. సమర్థంగా తిప్పికొట్టింది. కాల్పుల విరమణ ఒప్పందం రద్దు, క్షిపణి దాడులు, టెర్రరిస్టు శిబిరాలపై దాడి, మాస్టర్ మైండ్లను మట్టుబెట్టడం, పూర్తి స్థాయిలో సైన్యం రంగంలోకి, అణ్వాయుధ విధానంలో మార్పు, సిమ్లా ఒప్పందం రద్దు, నౌకల అడ్డగింత వంటి 8 మార్గాల్లో పాకిస్తాన్ పై దాడి చేస్తే పహల్గాం ఘటనపై ప్రతీకారం తీర్చుకోవచ్చని మిలిటరీ నిపుణులు పేర్కొంటున్నారు. నిఘా ఉపగ్రహాల సంఖ్యను మరింత పెంచడానికి భారత చర్యలు తీసుకుంటోంది. సరిహద్దు భద్రత, తీర ప్రాంత నిఘాను పెంచడంలో భాగంగా రాబోయే 3 సంవత్సరాల్లో మొత్తం దేశాన్ని కవర్ చేయడానికి శాటిలైట్లను రూపొందిస్తోంది. ఈ క్రమంలో భారతదేశం మరో 100 నుంచి 150 ఉపగ్రహాలను తీసుకొస్తోందని తాజాగా ఇస్రో చైర్మన్ వి నారాయణ్ అన్నారు. పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడికి పాల్పడిన ఉగ్రవాదులను తుడిచిపెట్టడానికి భద్రతా దళాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. లష్కర్-ఏ తోయిబా ఉగ్ర ముఠాతో సంబంధం ఉన్న ఉగ్రవాదులు అనుమానితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నాయి. ఈ క్రమంలోనే వారి ఇళ్లను వెతికి వేటాడి వాటిని ధ్వంసం చేస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా శుక్రవారం రాత్రి 5 ఉగ్రవాదుల నివాసాలను పేల్చేశాయి. పోషియాన్లోని చోటిపోరా గ్రామంలో లష్కర్-ఏ తోయిబా కమాండర్ షాహిద్ అహ్మద్ నివాసాన్ని, కుల్గాంలోని మతాలం ప్రాంతంలో మరో యాక్టివ్ టెర్రరిస్ట్ జాహిద్ అహ్మద్ నివాసాన్ని ధ్వంసం చేశారు. లష్కర్-ఏకి చెందిన మరో ఉగ్రవాది ఇషాన్ అహ్మద్ షేక్ నివాసాన్ని, కుల్గాంలోని ముర్రాన్ ప్రాంతంలో ఉగ్రవాది అహ్సన్ ఉల్ హక్ ఇంటిని బాంబులతో కూల్చారు. ఇక పుల్వామాలోని కాచిపోరా ప్రాంతంలో హరీస్ అహ్మద్ అనే ముష్కరుడి ఇంటిని బాంబులతో కూలగొట్టారు. ఇతడు కూడా 2023 నుంచి లష్కర్-ఏ తరపున యాక్టివ్ గా పనిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వీరందరిపైన ఇప్పటికే కేసులు నమోదైనట్లు అధికారిక వర్గాల సమాచారం. ఇక మరోవైపు పాకిస్తాన్ సైతం ఇండియాకు ధీటుగానే సమాధానమిస్తోంది. సింధు జలాలను నిలుపుదల చేస్తే యుద్ధాన్ని కోరి తెచ్చుకున్నట్టే అని వ్యాఖ్యానించింది. పాకిస్తాన్ యుద్ధ సన్నాహాలకు రెడీ అవుతోంది. ఆర్మీ సైన్యానికి సెలవులు కూడా రద్దు చేసింది పాకిస్తాన్ ప్రభుత్వం. సరిహద్దు ప్రాంతాల్లో యుద్ధ విమానాలతో పాకిస్తాన్ ఆర్మీ సన్నద్ధమవుతోంది. ఏ క్షణంలోనైనా ఇరు దేశాల మధ్య యుద్ధం జరిగే అవకాశం కనిపిస్తోంది. భారత్ ఎప్పుడైనా దాడి చేయొచ్చని భావిస్తోంది పాకిస్తాన్. ఈ క్రమంలోనే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిం మునీర్ కుటుంబంతో సహా చాలా మంది ఆర్మీ అధికారులు తమ కుటుంబాలను విదేశాలకు పంపించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పరిస్థితులు దక్షిణాసియా ప్రాంతీయ భద్రతకు ఆందోళన కలిగిస్తోంది. పహల్గాంలో ఉగ్రవాదులు పాల్పడ్డ దాడితో పాకిస్తాన్ పై భారత సైన్యం ఎలా ప్రతీకారం తీర్చుకోనుందనే ఉత్కంఠ అందరిలో కనిపిస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.